ఇంగ్లీష్‌లో చక్కగా మాట్లాడాలి. చక్కగా ఎదుటివారు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవాలి. చక్కగా ఇంగ్లీష్‌లో రాయాలి. చక్కగా ఇంగ్లీష్‌లో చదవాలి అనే మనకి కోరిక ఉన్నట్లయితే ముందుగా మనం టెన్సెస్ గురించి బాగా తెలుసుకోవాలి. ఈ టెన్సెస్ గురించి బాగా తెలుసుకోగలిగితే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి సగం అవకాశం వచ్చినట్లు అవుతుందన్నమాట. ముందుగా ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. దీన్ని ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అది చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. మరొకసారి గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే ఆ పని గురించి చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఆర్ అదర్ వర్డ్స్. ఈ విధంగా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్య నిర్మాణం ఉంటుంది. అయితే సబ్జెక్ట్గా హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్లు వచ్చినప్పుడు అంటే ఏకవచన నామవాచకములు వచ్చినప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ వాక్యాలను ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సబ్జెక్టు ప్లస్ హ్యాస్ బీన్. ఇక్కడ హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అంటే రామ, సీత అలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇక్కడ హ్యాస్ బీన్ వస్తుంది అనమాట. ప్లస్ వెర్బ్ ఫోర్ యొక్క ఫామ్ ఎలా ఉంటుంది? V1 ప్లస్ ఇంగ్ అంటే గోయింగ్, టేకింగ్, రన్నింగ్, ఈటింగ్. ఈ విధంగా వెర్బ్ ఫోర్ యొక్క ఫామ్ ఉంటుంది. దీని యొక్క కీవర్డ్స్ లేదా క్లూ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయంటే సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఒకనొక పాయింట్ దగ్గర నుంచి అనేది అర్థం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ గురించి చెప్పటం అన్నమాట. ఈ రెండు కీవర్డ్స్ని ఉపయోగించి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ చెప్తూ ఉంటాము. షీ హ్యాస్ బీన్ కుకింగ్ డిన్నర్ ఫర్ ద లాస్ట్ అవర్. ఆవిడ డిన్నర్ని వండుతుంది ఒక గంట నుండి ఆవిడ డిన్నర్ని వండుతూ ఉంది. ఇక్కడ పీరియడ్ అంటే ఒక గంట అంటే పీరియడ్ ఒక గంట నుండి ఉంటుందన్నమాట. అంటే ఇది నీ పీరియడ్ ఆఫ్ టైంలో చెబుతున్నాం అన్నమాట. ఫర్ ఉపయోగించామంటే దాన్ని పీరియడ్ ఆఫ్ టైంలో చెప్తున్నట్టు లెక్క అనమాట. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ సిన్స్ లాస్ట్ వీక్. అయితే అతను గత వారం నుండి ఆ ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉన్నాడు. అంటే లాస్ట్ వీక్ అంటే ఒక పాయింట్ దగ్గర లాస్ట్ వీక్ నుంచి చేస్తాడనమాట. అంటే అతను ఎంతకాలం నుంచి చేస్తాడో తెలీదు, పోయిన వారం నుంచి చేస్తున్నాడు, అది పాయింట్. కాబట్టి మనం సిన్స్ ఉపయోగించి చెప్పాలి. అతడు గత వారం నుండి ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చెప్పవలసి ఉంటుంది. ఒకసారి యూసేజ్ని గురించి తెలుసుకుంటే గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే ఆ పని గురించి చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.